మూవీ ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? అందరిది బాగుంది. సో బాగా నచ్చిన సీన్స్ లాస్ట్ సీన్ క్లైమాక్స్ సీన్ సిబిఐ ఆఫీసర్ది, అది కొంచెం ట్విస్ట్ ఉంది, అది బాగుంది. గోవా ట్రిప్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది కూడా కొంచెం కొంచెం సస్పెన్స్ ఉంది కానీ లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి డిఫరెంట్ ఏంటి మేడం? మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి అంటే కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. ఏది బాగుంది? నేనైతే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ 3 కోసం అయితే వెయిటింగ్. ఉంటుంది. బోర్ కొట్టనేయకుండా ఉంది. లడ్డు గాని పెళ్లి సాంగ్ చాలా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి కూడా చాలా మాస్ వైబ్స్ వస్తాయి సినిమా సాంగ్ వచ్చినప్పుడు చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్ట. సునీల్ క్యారెక్టర్ చాలా బాగుంది అన్న, డిఫరెంట్గా ఉంది సునీల్ క్యారెక్టర్. మనం ప్రతి దానిలో చూస్తూ ఉంటాం, సో ఇందులో కొంచెం డిఫరెంట్గా అనిపించింది సునీల్ గారిది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది ఏదైతే చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ బాగుంది. నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బాగుంది. ఎవరిని ఒకళ్ళు కష్టకాలం అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళే సాల్వ్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంది సినిమాలో. కంపారిజన్ చేయలేము బ్రో, అంటే అది బాగుందా ఇది బాగుందా అని చెప్పలేము. రెండు అది దాని క్యారెక్టర్లో అది బాగుంది, దీని క్యారెక్టరేషన్లో ఇది బాగుంది. సో గోవా ఎపిసోడ్ కూడా బాగుంది. అలాగే లడ్డు గాని పెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్ చాలా బాగుంది. ఎలాగ స్వాతిరెడ్డి మాస్ సాంగ్ చాలా బాగా అనిపించింది. సో అందరి హీరోలు ఒక హీరో తక్కువ ఒక హీరో ఎక్కువ అనేలాగా కాకుండా అందరినీ సమపాలుగా చూపించారు, చాలా బాగా అనిపించింది. గోవా ట్రిప్ అది ఫన్ వేలో సాగుతుంటుంది బ్రో. గోవా ఆ ఎపిసోడ్ మొత్తం ఒక చేజింగ్ లాంటి సీన్స్ ఉంటాయి. సో అది ఒక ఫన్ వేలా ఉంటుంది. గోవా ఎపిసోడ్ మొత్తం ఫన్ వేలా ఉంది. వాళ్ళు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళడం కానీ, సో అక్కడ జరిగేదంతా ఫన్గా చూపించారు. గోవా అంటే మీరు అక్కడ ఏదో స్కామ్స్ జరుగుతాయంటే అలా ఏం లేదు. సో ఫన్ వేలో చూపించారు. సినిమా మొత్తం ఫన్ ఉంది బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది బ్రో. లైక్ లాస్ట్లో ఒక చిన్న అంటే దానికి మొత్తం ఇప్పుడు నేను అది రివీల్ చేస్తే అది బాగోదు. సో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అదిరిపోయింది. సో ఆ ట్విస్ట్ అనేది ఆ హీరోకి వస్తుంది. సినిమా బాగుంది. రేటింగ్ 5కి ఒక 3 ఇవ్వచ్చు బ్రో. 3.25. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉందన్న? మ్యాడ్ స్క్వేర్ బాగుంది. మొత్తం ముగ్గురు లడ్డు క్యారెక్టర్ వల్ల స్టోరీ మొత్తం సాగుతుంది. పెళ్లి సీన్ తోటి మొత్తం క్యారెక్టర్ స్టోరీ మొత్తం సాగుతుంది. లడ్డు క్యారెక్టర్ ఫన్ ఉంది. ఆడిది ఓవర్ అయిపోయింది. లడ్డు క్యారెక్టర్ బాగానే ఉంది, ఓవర్ అయిపోయింది. సో స్టోరీనే మిగతా నలుగురు ద్వారా తీసుకెళ్తారు. సో సునీల్ కాల్ చేసినప్పుడు వచ్చే ఫన్ కానీ ఉన్న 2 సాంగ్స్ హైలైట్ అవి మొత్తం మూవీ మొత్తానికి. కొన్ని రొటీన్ స్టోరీ అవటం వల్ల జనాలు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. 1 బాగుందా 2 బాగుందా? 1 బాగుంది. 1 బాగుంది. ఉన్నారు కానీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా సాగదే సీన్లు అయినాయి అంతే, వేరే ఏం కాదు. కొద్దిగా ఉంది అంతే. జనాలను వస్తుంది ఉన్న సిచ్యువేషన్కే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, పెద్ద ఏం కాదు. 5కి 3 ఇస్తాం. పే చేసుకుంటారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అన్లిమిటెడ్. మనం తీసుకున్నటువంటి 200 రూపాయలకి న్యాయం 100% జరుగుతుంది ఇందులో. హీరో అయితే నితిన్ గారు, రామ్ నితిన్ గారు కాబట్టి డైరెక్టర్ గారు అయితే బాగా అద్భుతం. ఫస్ట్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగా చూపించాడు. చాలామంది పార్ట్ 2, 3 కూడా ఇంటూ ఇచ్చారు. బాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ అయితే అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవడ కూర్చోలేదు, చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా 3 వరకు వచ్చు. అయితే ఇందులో రామ్ గారికి ఈ టైపు, నితిన్ గారికి ఈ టైప్ సినిమాలు కాకుండా ఒక మాస్ అంటే ఆయన బాడీ స్ట్రక్చింగ్కి వాళ్ళ బావగారు మాస్ హీరో కాబట్టి అదే టైప్ ఆఫ్లో సినిమా పడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాము. ఏదేమైనా సినిమా అయితే బాగుంది, అందరూ చూడండి. అందరికి మెచ్చే సినిమా మ్యాడ్ స్క్వేర్. థ్యాంక్ యూ. ముగ్గురులో ఎవరి యాక్టింగ్ బాగుందన్న? ముగ్గురులో ఎవరు యాక్టింగ్ బాగుంది అనుకోవడానికి కాదు, కానీ ముగ్గురు యాక్టింగ్ బాగుంది. కానీ ప్లస్ అయితే రామ్ నితిన్ గారిదే, ఎందుకంటే హీరో అయిన కాబట్టి క్లైమాక్స్లో చూపించాడు కదా అన్నా. కామెడీ లడ్డుతో మొదలైపోయింది కదా, చాలా బాగుందన్న. ఇంకే ఇది ఒకటని కాదు, నటించిన నలుగురు కూడా అందంగా నటించారు, కడుపుబ్బడి నవ్వించారు. తీసుకున్న 200కి న్యాయం జరిగింది. ఈ పండుగ రేపు వస్తున్నటువంటి 2 పండుగలకు కూడా ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా ఈ వారంలో, 4 సినిమాలు ఫస్ట్ ప్లేస్లో అయితే నిలబడతారు. మ్యాడ్లో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాడ్ స్క్వేర్లో ఉన్నారు. మ్యాడ్ స్క్వేర్లో ఉన్న వాళ్ళు కూడా మ్యాడ్ క్యూబ్ ఉంటారు, కంపల్సరీ ఉంటారు. కానీ అన్న ఫస్ట్ హాఫ్ ఇదే బాగుంది. మ్యాడ్ 1 కానీ మ్యాడ్ 2 బాగుంది. ఇందులో డైలాగ్ లేని కామెడీ అండి, నవ్వు కూడా తప్ప. తెలిసినోడు నవ్వు కూడా, తెలియనోడు నవ్వు కూడా. సినిమా అయితే బాగుంది, అందరూ చూడండి. సినిమా అయితే అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. సూపర్. జామ చెట్టుకి అయితే జామ కాలని ఇందులో పెట్టారు, అందులో కళ్ళజోడు కాలేజ్ బాబు పెట్టారు. రేపు వస్తున్నట్టు ఇంకోటి ఏదైనా పెడతాడో తెలియదు కానీ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ నాకు బాగా ఎంజాయ్ చేశాను.
చాలా బాగా ఎంజాయ్ చేశాను సెకండ్ పార్ట్. క్లైమాక్స్లోనే అనుదీప్ వస్తాడు, ఒక క్లైమాక్స్ పార్ట్లో ఉంటుంది, ఆ పార్ట్ చాలా బాగుంది. లడ్డు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో బాగా ఎక్స్టెండెడ్ రోల్ ఉంది అతను. మొత్తం అది హీరోయిటిక్ అలాగేం లేదండి, అందరిది క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ లడ్డు క్యారెక్టర్, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫోర్త్ ఫ్రెండ్ ఒక ఫస్ట్ పార్ట్లో ఉంటాడు, అతను కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయండి, 2 సాంగ్స్ బాగున్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ ఒకటి బాగుంది, ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. నాకు ఇది నచ్చిందండి, పర్సనల్గా చెప్పాలంటే ఇది సెకండ్ పార్ట్ నచ్చింది. పర్వాలేదండి, చూడొచ్చు 2 టైమ్స్. బాగుందండి. సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నేను సునీల్ గారు చేరేమో అనుకున్నాను, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు, సెకండ్ ఇంటర్వెల్ టైంలో వస్తాడు ఆయన. చాలా బాగుంది ఆయనది. సుబ్లాక్ సుధాకర్ గారు కూడా మంచి క్యారెక్టర్ పడింది, ఆయన చాలా బాగా చేశారు సుబ్లాక్ సుధాకర్. ఒక ఫన్ బ్లాస్ట్ అండి. ఫన్ బాస్ట్ ఎలా చెప్తున్నాం అంటే కంప్లీట్ ఎలా అయితే మనం ఎంత ప్రెజర్గా లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ప్రెజర్ని మొత్తం ఒక 2.5 అవర్స్ మన మైండ్ రిలీఫ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క ఆడియన్ మేము మా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్రసాద్ ఎంఎక్స్ లాగా లేదండి. సో ఏదైతే సి క్లాస్ డి క్లాస్ మెంబర్స్ విజిల్స్తో జోకులతో క్లాప్స్తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి, కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో అందరు ఇలాంటి మూవీని చూడాలి. మన టాలీవుడ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకురావాలి. అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి సో అందరూ ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయాలి, అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. ఆల్ ది టీమ్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ. మ్యాడ్ స్క్వేరే బాగుందండి. లడ్డు యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ విషయంలో అది బాగుందా ఇది బాగుందా? స్వాతిరెడ్డి సాంగ్ ఉంది కాబట్టి ఇదే బాగా ఎంజాయ్ చేస్తారండి. కాలేజ్ పాప సాంగ్ బీట్ చేస్తారండి. సో ఐటమ్ సాంగ్స్ అండ్ మోర్ ఓవర్ వాట్ ఎవర్ ద మిడిల్ సాంగ్స్ విచ్ కమ్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సేమ్ యాజ్ ఈజ్ దింపేసి. సో అంటే హీరోయిన్స్ సీన్స్ తీస్తారు, సో హీరోయిన్ సీన్స్ లేకుండా వచ్చాయి. లడ్డు పెళ్లి కాలేదండి, సో లడ్డు పెళ్లి మేబీ మ్యాట్ 3లో చూడొచ్చు అనుకుంటున్నాను. మ్యాట్ సీక్వెన్స్ అంటే జస్ట్ అదొక కాలేజ్ జోనర్లో జరిచింది, ఇదేమో మనం మామూలుగా ఎంటర్టైన్మెంట్, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అనే ఒక చిన్న యాంగిల్ మీద నడిపించారండి.